హలో పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో మీకు థంబ్నెయిల్ చూడంగానే అర్థమై ఉంటుంది అనుకుంటున్నా. బట్ స్టిల్ కొంచెం సస్పెన్స్ క్రియేట్ చేయడానికి నేనైతే ప్లేస్ అనేది రివీల్ చేయట్లే. ప్రజెంట్ ఉప్పల్ మెట్రో దగ్గర దిగి ఆ స్కై వాక్ మీద నడుచుకొని వెళ్తున్నా. సో ఎక్కడికి వెళ్తున్నా, ఏం చేస్తున్నా అన్నది ఈలోపు గెస్ట్ చేస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆబ్వియస్లీ థంబ్నెయిల్లో ఉంది, బట్ స్టిల్ థంబ్నెయిల్ చూడకుండా వచ్చిన వాళ్ళకి గెస్ చేయండి అనమాట. సో నేనైతే ఫస్ట్ టైం ఈ స్కై వాక్ బ్రిడ్జ్ మీద నడవటం నాకైతే చాలా నచ్చింది. లైక్ చాలా పెద్దగా ఉంది, నీట్గా ఉంది, కొత్తది కాబట్టి చాలా బాగుంది. అండ్ మొత్తం పెద్ద సర్కిల్ వచ్చింది జంక్షన్ లాగా. సో ఇక్కడ నుంచి మనమైతే ఇంకా రూట్ మ్యాప్ పెట్టుకొని ర్యాపిడో బుక్ చేసుకోవాలన్నమాట. నేను వెళ్తున్న ప్లేస్ ఏంటంటే నిమిషాంబిక అమ్మవారి టెంపుల్ ఉప్పల్లో ఉన్నారనమాట. సో నేను చూపిస్తున్న పాయింట్కి వెళ్ళి అక్కడి నుంచి రోడ్డు మీద ఎక్కి ర్యాపిడో బుక్ చేసుకోవాలి. లైక్ ఉప్పల్ మెట్రో నుంచి దగ్గర ఒక 4 to 5 kilometers డిస్టెన్స్ ఉంటుంది. సో అందుకే ర్యాపిడో బుక్ చేసుకున్నా. నేనైతే ఫుల్ ఎండగా ఉంది నేను వెళ్ళినప్పుడు. సో అలా ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్ళిపోతున్నాను. వాళ్ళు ఫుల్ టెంపుల్ వరకు అయితే తీసుకెళ్లరు, కొంచెం డిస్టెన్స్లోనే స్టాప్ చేస్తారు. ఆటోస్లో కూడా వెళ్ళచ్చు, లేదా మీరు సెల్ఫ్ వచ్చారంటే సెల్ఫ్ కూడా వెళ్ళచ్చు. టెంపుల్ వరకు అయితే బండ్లు ఏమీ అలో చేయరు, కొంచెం డిస్టెన్స్లోనే పార్క్ చేసుకోవాలి. నేను వెళ్ళినప్పుడు ఎంత రష్ ఉంది అంటే యాక్చువల్లీ 16 ప్రదక్షిణాలు చేయాలి కదా. ఆ 16 ప్రదక్షిణాలు చేయడానికి నాకు ఆల్మోస్ట్ 2.5 hours పట్టింది. అంత రష్ ఉంది, బయట నించున్నారు, ఫుల్ ప్యాక్డ్ ఉందన్నమాట. సో టెంపుల్ హిస్టరీ కోసం వచ్చేస్తే అమ్మవారి పేరు నిమిషాంబిక అమ్మవారు. ఆ పేరు ఎందుకు వచ్చిందంటే మనం కోరిక కోరుకొని 16 ప్రదక్షిణాలు చేస్తే 21 minutesలో కానీ 21 daysలో కానీ ఆ కోరిక అనేది నెరవేరుతుంది అని ఇక్కడ అందరు నమ్ముతారు. ఒకవేళ కోరిక అనేది నెరవేరితే మళ్ళీ వచ్చి 108 ప్రదక్షిణాలు చేస్తా అని చెప్పి మొక్కుకొని ఇక్కడ ప్రదక్షిణాలు చేస్తారనమాట. ఈ ధ్వజస్తంభం దగ్గర నుంచి స్టార్ట్ చేసి మొత్తం టెంపుల్ చుట్టూ తిరుగుతారు. టెంపుల్ టైమింగ్స్కి వచ్చేస్తే మార్నింగ్ 5:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఉంటుంది. కొంచెం రెస్ట్ డేస్లో అయితే 2 వరకు కూడా అలౌ చేస్తారు. ఈవినింగ్ మళ్ళీ 4:35 నుంచి నైట్ 8 వరకు ఉంటుంది. సో మెయిన్ మంత్స్ ఏంటంటే దసరా టైం, మార్గశిర మాసం టైంలో రష్ ఉంటుంది. అది కాకుండా ట్యూస్డే, ఫ్రైడే, సండేస్ ఇంకా రష్ ఉంటుంది. అమ్మవారి టెంపుల్ పక్కనే ఇంకా చిన్న టెంపుల్స్ ఉన్నాయి. శివాలయం ఉంది, షిరిడి సాయిబాబా టెంపుల్ ఉంది, చెట్టు ఉంది, చెట్టు కింద పాములు కూడా ఉన్నాయి, హనుమాన్ టెంపుల్ కూడా ఉంది. సో అదండి ఈ వ్లాగ్. మీరు కూడా టెంపుల్కి వెళ్ళి మంచిగా కోరుకొని ఒకవేళ నెరవేరితే మళ్ళీ విజిట్ చేయండి. పీస్ఫుల్గా అయితే ఉంటుంది. అమ్మాయిలు అయితే జడ వేసుకొని వెళ్ళాలి కంపల్సరీగా. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకెక్కడికైనా ప్లేసెస్ తిరగాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను తప్పకుండా విజిట్ చేసి వ్లాగ్ చేస్తా. ఇంకా చాలా వస్తున్నాయి, వెయిట్ అండ్ వాచ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.